అతని పేరు యాదగిరి. అతడికి చదువంటే పిచ్చి ప్రేమ. చదువుకుని జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవాలని ఎన్నో కలలు కన్నాడు. దానికోసం అహోరాత్రులు చాలా కష్టపడ్డాడు. అందుకే ఆ కుటుంబం కూడా అతని అభీష్టాన్ని కాదనలేకపోయింది. నా పేరు యాదగిరి. మేము వచ్చేసి వట్పల్లి విలేజ్ అండ్ వట్పల్లి మండల్, సంగారెడ్డి డిస్టిక్. మా ఇంట్లో వచ్చేసి మా మమ్మీ, డాడీ అండ్ 3 sisters అండ్ 2 brothers. బ్రదర్స్లో నేను పెద్దవాడిని, సిస్టర్స్ అందరు పెద్దవాళ్ళు. చాలా బాగుండేవాడు సార్. మంచిగానే చదువుకునే మాకన్నేమో మంచిగా ఆయననే చదివేవాడు. మాకు ఇంట్లో రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి ఉన్నప్పటికీ ఒంట్లో శక్తినంతా కూడా తీసుకుని చేతికందిన పనిచేసి యాదగిరిని చదివించారు. మా ఆయనకు కూడా కళ్ళు కనబడతలేవు, ఒకసారి కనబడతలేదు. పని చేత కదా ఆయనకు కూడా. ఏం చేసి నేను ఒకదాన్ని చెయ్యాలి. టీచర్ గురించి కూడా మస్తు బాధపడి మస్తు ఇది చేస్తుండు. చదువు బాగా చదువుతాడు, ఎప్పుడు చదువు కంటిన్యూగా. హాస్పిటల్ ఉంటే కూడా అట్లనే బుక్ దగ్గరని కంటిన్యూగా మస్తు చదివి మస్తు బాధపడ్డాడు సార్. కంటిన్యూలే కడుపు కన్నం లేదు ఆయన చదివితే. మస్తు చదువుకున్నాడు. ఆయననే మంచిగా చదువుకుంటాడు, ఆయన బాగున్నాడు చదువుట్లో. బాగా చదువుకొని ఒక టీచర్గా స్థిరపడి తన అభ్యున్నతి కోసం ఎన్నో త్యాగాలు చేసిన కుటుంబం రుణం తీర్చుకోవాలని సంకల్పించాడు యాదగిరి. అందుకు తగ్గట్టుగానే టెట్ క్వాలిఫై అయి డిఎస్సి సాధించాలన్న పట్టుదలతో ఉన్నాడు. నా పేరు అవినాష్. నేను యాదగిరి కజిన్ బ్రదర్ అండి. స్కూల్లో కూడా వారు నా జూనియరే. సో చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా కలిసే పెరిగినాం మేము. అసలు ఎప్పుడు 24 hours కలిసే తిరుగుతాం. చాలా బాగా చదువుతాడు స్కూల్ ఉన్నప్పటి నుంచి కూడా. చాలా బాగా చదువుతాడు. మంచి సోషల్గా కూడా చాలా మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తాడు అందరితోటి. ఇద్దరు కూడా క్లాస్ ఫస్ట్ చిన్నప్పటి నుంచి. ఇద్దరు సేమ్ జాబ్ ట్రై చేసినాం సార్, గవర్నమెంట్ జాబ్. మొన్న ప్రిపేర్ అయ్యి ఇప్పుడు ఖాళీ ఉన్నాం సార్, వెయిటింగ్ ఫర్ రిజల్ట్. డిఎడ్ అని ఉంటుంది, టీచర్ ట్రైనింగ్ కోర్స్. అది వచ్చేసి ఏపీలో చేశాను నేను, డిస్టెన్స్లో. దాంట్లో పరంగానే నేను టీచర్ జాబ్స్ కోసం ట్రై చేస్తూ ఉన్నాను. అది రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా వెయిట్ చేస్తున్నాను. నా స్టడీ పర్పస్లో కూడా మా ఫ్యామిలీ బాగానే సపోర్ట్ చేస్తుంది. అతడి ఉక్కు సంకల్పానికి గన్ను కుట్టిందో కానీ అతడి ఆశయానికి అడ్డుగోడలా నిలిచింది క్యాన్సర్ మహమ్మారి. సడన్గా ఇంటర్ అయిపోయిన తర్వాత అక్కడ డిగ్రీ కోసం అని సీట్కి వెళ్ళినప్పుడు రెగ్యులర్గా చేయలేక, కొంచెం ఫైనాన్షియల్గా ఫిట్గా లేక ఒక కెమికల్ కంపెనీలో వర్క్ చేసిండు. అది దాని ఎఫెక్టో ఏందో తెలియదు కానీ ఒకసారి ఇక్కడ గడ్డల్లాగా అవుతున్నాయి అని చెప్పేసి అనగానే చూపించుకున్నాను హాస్పిటల్లో. వాళ్ళు నార్మల్గా వేరేది ఏదో అనుకుని శాంపిల్ టెస్ట్ అవన్నీ చేసి ఏదో అంటే నార్మలే తగ్గిపోతా అని చెప్పేసి ఏమో రకరకాల ఆయుర్వేదిక్ కానీ ఇక్కడ మెడిసిన్స్ కానీ వాడితే ఏం యూజ్ లేకుండా పోయింది. ఆ తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత హాస్పిటల్ అట్లా వెళ్తే చూపిస్తే అక్కడ వాళ్ళు క్యాన్సర్ రిలేటెడ్ ఉందని చెప్పేసి అంటే ఆ తర్వాత కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత కీమోథెరపీ చేయించుకోవాలంటే వాళ్ళకు అసలు ఇక వేలలు కాకుండా లక్షలు కావాలన్నట్టుగా అయిపోయింది అనమాట. ఇంత యాదగిరికి హాడ్జ్కిన్స్ లింఫోమా అని నిర్ధారణ అయ్యింది. నా ఇంటర్ అయిపోయిన తర్వాత నేను డిగ్రీ జాయిన్ కావడానికి సంగారెడ్డి వెళ్ళాను. గవర్నమెంట్ కాలేజ్, తారా గవర్నమెంట్ కాలేజ్లో జాయిన్ అయ్యాను. ఫస్ట్ ఇయర్ ఎండింగ్లో నాకు ఐడెంటిఫై చేశాను. ఇక్కడ మామూలుగా స్వెల్లింగ్ రావడం స్టార్ట్ అయింది. తెలిసిన పర్సన్ మళ్ళీ మెదక్ పంపించాను. మెదక్లో ఇంకో హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు మెదక్లో వాళ్ళు ఏంటి చాలా బాగా చూస్తారు అని అనేసరికి ఇంటర్నేషనల్ హాస్పిటల్ అది. శాంపిల్ తీయాలి, మీకు 20,000 వరకు అవుతుంది శాంపిల్ తీయడానికి అని చెప్పారు. ఆ 20,000 పే చేసిన తర్వాత సడన్గా నేను మా మమ్మీ వెళ్ళాం. శాంపిల్ తీసామని ఆ రోజు అనేసరికి తీసేశారు. శాంపిల్ తీసి ల్యాబ్కి పంపించారు. హాడ్జ్కిన్ లింఫోమా అని చెప్పారు వాళ్ళు. హాడ్జ్కిన్ లింఫోమా అని చెప్పిన తర్వాత వాళ్ళు వచ్చేసి మా దగ్గర దానికైతే ట్రీట్మెంట్ ఇక్కడ ఉండదు, వాళ్ళు రిఫర్ చేయడం వల్ల హాస్పిటల్కి వెళ్ళాను. వాళ్ళు మళ్ళీ టెస్టులు చేయడం స్టార్ట్ చేశారు. బయాప్సీ చేశారు ఇక్కడ. మేము వెళ్ళి మళ్ళీ రీటెస్ట్ చేశారు వాళ్ళు కన్ఫర్మ్ చేసుకోవడానికి. మాకు రిజల్ట్ అనేది చెప్పారు, హాడ్జ్కిన్ లింఫోనే ఉంది, ఇది మీకు అనేది హాస్పిటల్లో వాళ్ళు అడిగారు. ట్రీట్మెంట్కు 1.5 lakh అవుతుందన్నారు. ఉన్నట్లుండి చుట్టూ చీకట్లు అదుముకునేసరికి యాదగిరి నీరుగారిపోయాడు. అతడి పరిస్థితి చూసి ఇంటిల్లిపాది నీరసించిపోయింది. తినరాకపోవడం, నోరు తాగకపోవడం చాలా ఇబ్బంది అయింది. ఏర్ రాలిపోవడము, గోర్లన్నీ నల్లగా కావడము, చేతులన్నీ నల్లగా కావడము, చాలా ఇబ్బంది అయింది. తను కూడా మెంటల్లీ చాలా స్ట్రాంగ్ ఉంటుండే, చాలా వీక్ అయిపోయిండు. ఫిజికల్గా కూడా ఎట్లా అంటే అసలు తినలేకపోవడము, అటు కీమో తీసుకున్నప్పటి నుంచి అసలు మింగరాకపోవడం, చదువుకుందామంటే చదవలేకపోవడము, వర్క్ చేయలేకపోవడం, చాలా నీరసంగా అయ్యాడు. చాలా బాధ అనిపిస్తుండే. ఎంత మెంటల్గా స్ట్రాంగ్ ఉన్నా కూడా చాలా వీక్ అయిపోయాడు అనమాట. నాకు అదే బాధ అనిపిస్తుండే. అతను అప్పుడప్పుడు తన ఎక్స్పీరియన్స్ చెప్తుంటే మింగరాకపోవడం, అట్లా నిజంగా బాత్రూంలో వెళ్ళినామంటే కూడా సడన్గా పడిపోవడం కానీ, అన్కాన్షియస్ అయిపోవడం కానీ ఇట్లా చేస్తుండే. ఒక్క పండగ వచ్చినా కానీ మా అమ్మ వాళ్ళు ఒక్క దగ్గర ఉండకుండా అసలు ఒక్క పండగ కూడా ఇంటి దగ్గర లేరు, హాస్పిటల్లోనే గడిపిర్రు. ఎంత టార్చర్ అంటే
అందరేమో ఇంటి దగ్గర ఫెస్టివల్స్ చేసుకుంటే మేమేమో హాస్పిటల్లో ఉండి ఫెస్టివల్స్ లేదు. ఈవెన్ జనవరి 1st కూడా ఇంటికాడ లేమని చెప్పేసి ఎంత టార్చర్ వస్తుంది. సంక్రాంతికి లేము, జనవరికి లేము, జనవరి 1st లేము, శివరాత్రి లేదు, దీపావళి ఏ పండుగ లేదు సార్. వితిన్ టూ ఇయర్స్లో 2021 నుంచి 2022 డిసెంబర్ వరకు ఒక్క పండగ లేదు మాకు. అనుభవం అయితే తప్ప క్యాన్సర్ గురించి పూర్తిగా తెలుసుకోలేకపోయాడు యాదగిరి. ధైర్యాన్ని భయం ఆవహించేసిన ఆ క్షణాల్లో ఏదో మూల కొంత ధైర్యం మిణుకుమిణుకుమంటూ ఉండడంతో వైద్యులు సూచించిన ట్రీట్మెంట్లు ఆచరించాడు. అబ్డోమెన్ టెస్ట్ చేసిర్రు, నెక్స్ట్ లివర్ ఫంక్షనల్ టెస్ట్, సిబిపీలు చాలా చేస్తూనే ఉన్నారు డైలీ. చేసిన తర్వాత హాస్పిటల్ 1.5 to around 2 lakhs వరకు అవుతుంది మీ ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయేసరికి అని అన్నారు. అది కూడా కన్ఫర్మ్ తక్కువ అవుతుంది అని చెప్పలేరు వాళ్ళు. అట్లనే ఒక 1 year గడిచిపోయింది. జాబ్స్ ట్రై చేస్తే నాకు అక్కడ జాబ్ వచ్చింది లాబొరేటరీస్ అని, అక్కడ జాబ్లో జాయిన్ అయ్యా. 1 year 8 months చేశాను. అప్పుడు మళ్ళీ బ్లీడింగ్ ఎక్కువ అవుతూ ఉంది. డైలీ ఆఫీస్కి వెళ్తూ ఉన్నా కానీ బ్లీడింగ్ అవుతూ ఉంది. దాన్ని అట్లనే కంట్రోల్ చేసుకొని వెళ్తూ ఉన్నా. మా ఆఫీస్లో ఒక పర్సన్ చెప్పిండు హాస్పిటల్కి వెళ్ళాను. September 20కి వెళ్ళాను, 21కు పెట్ స్కాన్ తీశారు. అప్పుడు స్కానింగ్లో చాలానే స్ప్రెడ్ అయిపోయింది మీకు అని చెప్పారు వాళ్ళు. ఇక్కడ నుంచి నాకు ఇక్కడికి వచ్చేసింది, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది. ప్రజెంట్ ఇక్కడ ఉండే అప్పుడు 21లో, ఆ 21లో ఇక్కడ ఉండేసరికి పెట్ స్కాన్ చేశారు. పెట్ స్కాన్ చేసిన తర్వాత ఒక కోర్స్ ఇచ్చారు వాళ్ళు. 4 times తీసుకోవాలి, ఏబీవీడి అని కోర్సు. 4 times కీమో తీసుకోవాలి. దాని తర్వాత పెట్ స్కాన్ తీశారు. మళ్ళీ కొద్దిగానే క్యూర్ అయింది మీకు, ఇంకో కోర్స్ తీసుకోవాలన్నారు. ఎక్సలేటెడ్ బీకాఫ్ అని ఉంటుంది, ఈ బీకాఫ్ అని ఉంటుంది. ఆ కోర్స్ చెప్పారు. అది 4 times తీసుకోవాలి. 6 times అన్నారు, కానీ 4 times తీసుకున్న తర్వాత స్కాన్ చేసుకోండి అని అన్నారు. స్కాన్ చేసుకున్నాను, అప్పుడు కూడా కంప్లీట్గా తగ్గలేదు అని చెప్పారు. మళ్ళీ ఇంకొక కోర్స్ ఇచ్చారు. ఆ కోర్సు 2 times ఏమో 3 times తీసుకున్నాను. 3 times తర్వాత బాగానే క్యూర్ అయింది, కానీ మీకు స్టెమ్ సెల్ ప్లాంటేషన్ చేయాలని చెప్పారు. స్టెమ్ సెల్ అంటే కణాల నుంచి తీయడము, బోన్ మ్యారో లాంటిదంట, అంత ఐడియా లేదు. దానికి అమౌంట్ వచ్చేసి అరౌండ్ 2 lakhs వరకు 1.5 అడిగారు. తీసుకోవాలి కంపల్సరీ అని అన్నాడు. అంతటి గడ్డు కాలంలో కుటుంబంతో పాటు కొద్దిమంది స్నేహితులు అతడికి అండగా నిలవడంతో యాదగిరి ఒక్కో అడుగు ముందుకేశాడు. కానీ పరిస్థితి అంతకంతకు దిగజారుతోందే తప్ప కనుచూపు మేరలో ఎక్కడా కోలుకుంటాను అన్న ఆశ కూడా లేకపోయింది. ఒకటి కీమో ఇంజెక్షన్ అని ఉంటుంది. ఆ ఇంజెక్షన్ వల్ల ఎలా ఉంటుందంటే బాడీ పెయిన్స్ టూ మచ్గా ఉంటాయి. 3 days ఆ నిద్రపోలేము, పెయిన్ భరించలేము, కపాలం పెయిన్ వస్తుంది. ఎంత టూ మచ్ సార్ అదైతే. ఆ కీమో తీసుకోవడం వల్ల ఎంత టార్చర్ అనిపిస్తారంటే, కీమోస్ వల్ల వాళ్ళు ఆ రోగం వల్ల చనిపోరేమో కానీ ఆ కీమోస్ వల్లనే చనిపోయేటోళ్ళని చాలామందిని చూసిన. నా ముందే 3 members చనిపోయారు. మా పేరెంట్స్ ఏమో చాలా డిసప్పాయింట్ అవుతారు, ఏమవుతుంది ఏందనేది. మా పేరెంట్స్కి ఇది క్యాన్సరు ఇది అని అసలు వాళ్ళకి దాని ఇన్ఫర్మేషన్ అనేది ఏం కూడా తెలియదు. నేను అసలు చాలా హైట్ చేసి ఆపేసిన అనమాట. వాళ్ళు చాలా ఫీల్ అవుతారు. మా ఊర్లో ఒక ఆమె అట్లనే చనిపోయిందని చేసి వాళ్ళు చాలా డిసప్పాయింట్ అవుతారని చెప్పి అసలు ఉన్నన్ని రోజులు నేను చెప్పలేను. దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాన్ని ఎగసెగసి పడుతోంటే నీకేమయ్యింది, లేచి పరిగెత్తు, నిన్ను కదలనీయకుండా అడ్డుకుంటున్న ఆ శోధక బాధకాల సంకెళ్లను తెగ తెంచేయమని తన ఆత్మస్థైర్యం భుజం తట్టడంతో తెగించి సామర్థ్యాన్నంతా కూడదీసుకున్నాడు యాదగిరి. కురుక్షేత్ర రణరంగంలో గాంధీవం చేతబట్టిన అర్జునుడిలా పునర్జన్ ఆయుర్వేదను ఆయుధంగా చేసుకుని యాదగిరి క్యాన్సర్పై శంఖారావాన్ని పూరించాడు. మహమ్మారిపై కాలుదువ్వి అసాధారణ స్థాయిలో యుద్ధం చేశాడు. రీల్స్ సెర్చ్ చేస్తూ ఉంటే నేను కూడా యూట్యూబ్లో చూసిన పునర్జన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్ ఉంది. దాంట్లో కూడా చూసిన బిగ్ బాస్ ఆదిరెడ్డి ఉన్నాడు కదా, నా వీడియో పైన ఆనే ఫోటో కూడా ఉంటుంది. పునర్జన్ ఆయుర్వేదలో పెట్టిన వీడియోలో ఆయన కూడా బాగా రీసెర్చ్ చేసి చెప్పింది. చాలామంది యూట్యూబర్స్ వచ్చేసి అక్కడ వీడియోస్ చేసి చాలా బాగా తగ్గుతుందంట అనేసరికి నేను సడన్గా వెళ్ళిపోయాను. ఒకసారి అమౌంట్ అంతా లేకుండా, నా దగ్గర అమౌంట్ కూడా లేకుండా ఏదో చూద్దాం అన్నట్టు వెళ్ళిపోయినా. అక్కడ ఉన్న రివ్యూస్ కానీ అక్కడ ఉన్న పేషెంట్స్ కానీ చెప్పిన విధానానికి నేను నచ్చి మేడంని కన్సర్న్ అయితే మేడం చెప్పేసింది తీసుకోవడం చాలా మంచిదంట. పునర్జన్ వల్ల జస్ట్ 3 hours ఒకసారి తింటే చాలు, 3-4 hours మనకు ఆకలి అయినప్పుడు మాత్రమే తినాలని అనుకుంటుంటున్నాను. ఇక్కడ పునర్జన్కి వెళ్ళిన తర్వాత నేను డైట్ మెయింటైన్ చేసినా కానీ ఇట్లా ఉంటుందని నేను అనుకోలేను. పునర్జన్ వెళ్ళడం వల్ల ఏంటంటే డైట్ అనేది మీరు పేషెంట్స్ కాబట్టి మీరు ఆకలి కానీ చూడొద్దు. ఎవ్రీ 2 hours ఒకసారి ప్రతిసారి తింటూనే ఉండాలి. ఎవ్రీ 1 hour ఒకసారి, హాఫ్ అన్ అవర్కి ఒకసారి వాటర్ తాగుతూనే ఉండాలని చెప్పారు. నేను ఇప్పటికి కూడా పాటిస్తూనే ఉంటాను. ఇప్పటికీ మీరు ఫుడ్ అనేది కరెక్ట్ మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేస్తారు ఆటోమేటిక్గా. వితిన్ 7 daysలోనే మీకు ఇంప్రూవ్మెంట్ అనేది కంపల్సరీ తెలుస్తుంది సార్. నా బాడీలో నేను ఎంత ట్రై చేసినంటే ఇక్కడ చూసుకుంటుంటే ఇక్కడ స్వెల్లింగ్స్ అనేవి ఉంటాయి కదా, గడ్డల్లాగా ఉంటాయి. అవి ఒక్కటి కరిగిపోవడం చూస్తే నేను షాక్ అయినా సార్. వితిన్ 1 weekలోనే ఇంత మంచిగా ఉంటుందని.
అసలు కోలుకునే అవకాశమే లేదు అని చెప్పిన వారందరికీ సమాధానం చెబుతూ యుద్ధంలో క్యాన్సర్పై గెలిచి స్వేచ్ఛా పతాకాన్ని ఎగురవేశాడు. ఇప్పుడు ఇది వాడిన సంది మంచిగానే ఉన్నాడు. ఇప్పుడు కూడా కొంచెం బెటర్ అనిపిస్తుంది అప్పుడు కన్నా. అప్పుడు అంటే అసలు తినరాలేదు అసలు ఆయనకి. ఇప్పటి వరకు అయితే బాగానే తగ్గింది, మంచిగానే ఉన్నాడు. అప్పుడు చాలా ఇబ్బంది, అంటే అసలు చూస్తే చాలా ఇట్లా బాధ అయ్యేది. కానీ ఇప్పుడైతే మంచిగానే ఉంది, బెటర్గానే ఉంది సార్. తర్వాత జర నయమే ఉంది, బాగానే ఉంది. మియాపూర్లో పునర్జన అని ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఉంది కదా, అక్కడికి వెళ్తే ఏమైందంటే ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో ఇక్కడ చూసాడంట, అడ్వర్టైజ్మెంట్ చూస్తే వెళ్ళిపోతే అక్కడ అనుకోలేను. చాలా ఇప్పుడు ఎంత అంటే నార్మల్గా అందరిలాగా అనిపిస్తుంది. ఒకప్పుడైతే ఆయుర్వేదిక్ నమ్మొద్దు అట్లా అంటారు, కానీ ఇది మాత్రం చాలా బాగుంది. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలే, ఎందుకంటే లక్షలు ఖర్చు పెట్టుకుని ల్యాండ్ అమ్మేసి అంత దానికి మనీ పే చేస్తే కూడా మాకేం మంచిగా అనిపించలేదు. కానీ దీనివల్ల ఏంటంటే కొంచెం తక్కువలో అంటే బెటర్గా అయిపోయింది అనమాట, సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేకుండా ఇప్పుడు చాలా బెటర్గా ఉన్నాడు. నాకు అసలు తినడానికి రాకపోయేది, నోరు మొత్తం పొక్కిపోయేది. నోరు మొత్తం పొక్కడం వల్ల అసలు ఈవెన్ వాటర్ తాగిన అసలు తాగడానికి రాకపోయేది. అసలు ఎంత పెయిన్ అనేది అసలు అది ఎవ్వరికి రావద్దు అనేదే నా బాధ. క్యాన్సర్పై గెలవడమే కాదు, తాను పెద్దబాల శిక్షను అభ్యసించిన అదే పాఠశాలలో రేపో మాపో మాస్టారుగా అడుగు పెడతాను అన్న ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు. ఇది పునర్జన్ ఆయుర్వేద తోడుగా మొక్కవోని దీక్షతో పోరాటాన్ని సలిపి భయంకరమైన లింఫోమా వెన్నువిరిచిన ఒక మహాస్టార్ కథ, ఒక కాబోయే స్కూల్ మాస్టారు కథ.